as an extraordinary personality. He was an HR manager. He is a psychologist, psychotherapist, topmost హాస్పిటల్స్లో ఒక సైకోథెరపిస్ట్గా సైకాలజిస్ట్గా పనిచేసి ఇప్పుడు అలా కాదు, కేవలము క్లాసుల ద్వారానే మనుషులు మారుతారని ద పవర్ ఆఫ్ విజువలైజేషన్ ద్వారా కొన్ని వేలాది మందిని వాళ్ళు అనుకున్న గోల్ను చేర్పించే విధంగా చేసిన మీ అందరు నిలబడితే చప్పట్లు కొడితే పిలుస్తాను. లేచి నిలబడి చప్పట్లు కొడితే లెట్స్ ఇన్వైట్ రామ్ జలదుర్గం, ఏ బ్రెయిన్ కోచ్ అండ్ పవర్ఫుల్ కోచ్ అండ్ విజువలైజేషన్ కోచ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. He is a celebrity speaker. Only top most people తోనే మాట్లాడదాం. Good morning all of you. Wow. నాకు మిమ్మల్ని చూస్తూనే స్టడీ చేసింది ఏంటంటే, దాదాపు 10 సంవత్సరాల ఇంపాక్ట్లో నేను బాడీ లాంగ్వేజ్ మీద సెషన్స్ 150 సెషన్స్ నేను ఇచ్చాను. ఈ సెషన్స్లో బాడీ లాంగ్వేజ్ ఎలా చదవాలి, మీ వాయిస్ సౌండ్ని బట్టి మీరు ఎక్కడి నుంచి వచ్చారు, వాట్ ఈజ్ యువర్ బ్యాక్గ్రౌండ్, మీ ఫ్యూచర్ ఏంటి చెప్పే స్కిల్ నేను నేర్చుకోవడం మీ వల్లే సాధ్యమైంది. ఇప్పుడు నేను చెప్తాను చూడండి మీ ఫ్యూచర్. మీ సౌండ్ విన్నా కదా వేరే వాళ్ళు మాట్లాడుతుంటే, వాట్ ఐ రెడ్ ఐ విల్ టెల్ యూ. మీరు కూర్చున్న వాళ్ళల్లో ప్రతి నలుగురి మధ్యలో జోక్ వేసే మీ ఫ్రెండ్ ఒకరు ఉంటారు గ్యారంటీగా. రెండవది, ఎవరు మాట్లాడుతున్నా సరే వాళ్ళ గురించి కామెంట్ చేసి మిమ్మల్ని నవ్విస్తూ చదువులో మాత్రం పాపం వెనకబడి ఉన్నవాళ్ళు గ్యారంటీగా మీ ఫ్రెండ్లో ఉంటాడు. ఆహా, అంతమంది గుర్తించిన వాళ్ళందరూ మాట్లాడుతున్నారు చూసారా, ఒక్కసారి వాళ్ళందరికీ గట్టిగా చప్పట్లు కొట్టండి. సార్, సైలెంట్గా ఉండడం మా ఇంట వంట లేదు, మాకు సైలెంట్గా ఉండే అలవాటే లేదు అని అనుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి 35 మినిట్స్ మీరు మీ లైఫ్లో ఒక మార్పు కావాలి, జీవితంలో నేను ఎప్పుడూ ఊహించలేదు ఇలా ఆలోచిస్తాను అని అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే, ఆ మార్పు క్షణం కోసం ఎదురు చూడాలనుకుంటే కరెక్ట్గా 30 మినిట్స్ ఫోకస్డ్గా వినండి. అసలు మీకు ఎందుకు నేను ఫోకస్డ్గా అని చెప్తున్నానంటే, ఇవాళ మార్నింగ్ నేను ఫ్లైట్లో వచ్చాను. వస్తుంటే నా పక్కన ఒక అబ్బాయి కూర్చున్నాడు, సైలెంట్గా కూర్చున్నాడు. ఎక్కడి నుంచి వస్తున్నావు అని అడిగా. సరే, ఈ ఫ్లైట్ ఢిల్లీ నుంచి వస్తూ ఉంది, మిమ్మల్ని గుర్తుపట్టాను అని. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఏం చేస్తుంటావు అన్నాడు. సార్, మాది విజయనగరం సార్ అన్నాను. హైదరాబాద్ నుంచి వైజాగ్ వస్తే మాది విజయనగరం అన్నాడు. ఏం చేస్తున్నావు అంటే, నేను ఢిల్లీలో కంపెనీలో పనిచేస్తున్నానండి అన్నాడు. నీకు తెలుసా నేను విజయనగరమే వెళ్తున్నాను అన్నాను. అవునా సార్ అని. మీ వీడియోలు చాలా చూస్తుంటాను, మిరాకిల్ గురించి మాట్లాడుతుంటారు, కానీ సార్ మిరాకిల్స్ ఎక్కడో జరగవు, మా కంపెనీలో జరిగిన ఒక ఇన్సిడెంట్ మీకు చెప్పాలి అన్నాడు. చాలా ఆశ్చర్యం, నువ్వు ఈరోజు నాకు ఎందుకు కలిసావో తెలియదు కానీ అని వాళ్ళ కంపెనీలో జరిగిన మిరాకిల్ గురించి చెప్పడం మొదలుపెట్టాడు. ఏం చెప్పాడంటే, ఆయన ఒక ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడంట, ఫ్యాక్టరీలో మేనేజర్గా పనిచేస్తున్నాడు. ఈజ్ అ టెక్నికల్ ఇంజనీర్. ఆ ఫ్యాక్టరీలో ప్రతి సంవత్సరం పని చేస్తారంట. ఒక్కొక్కరి దగ్గర 500 రూపాయలు కలెక్ట్ చేసి, 2000 మంది దగ్గర 500 రూపాయలు కలెక్ట్ చేసి, సంవత్సరంలో ఒక్కరోజు మాత్రం అందరి పేర్లు రాసి ఒక చీటీ తీస్తారు. ఈ చీటీ ఎవరికి తగిలితే ఈ డబ్బు మొత్తం వాళ్ళకి ఇస్తారు. వాళ్ళ ఇంట్లో కష్టాలన్నీ తీరడానికి మొత్తం ఫ్యాక్టరీ అందరూ సహకరిస్తారట. ఇలా ప్రతి సంవత్సరం ఎవరికి లాటరీ తగులుతుందో అని చాలామంది ఎదురు చూస్తూ ఉంటారంట. ఇతను వచ్చే ముందు చెప్పాడు, సార్ ఈ ఈవెంట్ అయిన తర్వాత సెలవు ఇస్తారు, ఆ సెలవు ఇచ్చారు కాబట్టి సెలవు రోజే నేను ఊరికి వస్తున్నాను, మీరు నాకు కనిపించారు. ఈ ఫ్లైట్ ఢిల్లీ నుంచి హైదరాబాద్ నుంచి వైజాగ్ వస్తుంది, సో హైదరాబాద్లో మీ పక్కన కూర్చోవడం నాకు నిజంగా లక్కీ, ఇంకా నేను స్టోరీ పూర్తి చేయలేదు అన్నాడు. ఏంటి అన్న? ఏం లేదు సార్, కరెక్ట్గా లాస్ట్ సండే, ఇది సండే జరుగుతుంది ఈవెంట్,
సండే రోజున ఆ ఫ్యాక్టరీలో పనిచేసే ఒక క్లీన్ చేసే ఆవిడ అందరికీ బాగా పరిచయం. వాళ్ళ అబ్బాయికి చాలా రేర్ జబ్బు వచ్చింది, ప్యాంక్రియాస్ క్యాన్సర్ వచ్చిందంట. ప్యాంక్రియాస్ క్యాన్సర్ వస్తే క్యాన్సర్కి డబ్బులు దాదాపు 20 లక్షల డబ్బులు అవుతాయి అన్నారండి. ఈ 20 లక్షల డబ్బులు ఎట్లా కలెక్ట్ చేయాలి, ఎవరిని అడగాలి? ఆవిడ పనిచేసేది ఏంటంటే క్లీనర్, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో ఒక ఫ్లోర్లో క్లీనర్. కానీ ఆవిడ అందరికీ తెలుసు, బికాస్ ఇట్లాంటి ఈవెంట్స్ వల్ల ఒకరికొకరు బాగా పరిచయమే, ఒకరినొకరు ఎట్లా సహకరించుకోవాలో బాగా నేర్చుకున్నారు. సో ఆవిడ ఊడ్చుతూ ఉంది. ఇతను చాలా బాధపడ్డాడు. నాతో పాటు వచ్చిన అబ్బాయి ఏం చేశాడంటే, సార్ మీరు మిరాకిల్ గురించి చెప్తుంటారు కదా, నేను మీకు మిరాకిల్ గురించి చెప్పాలి అన్నాడు. ఇంతకు ఏంటి ఆ మిరాకిల్ అన్నాడు. ఏం లేదండి, ఆ రోజు సండే రోజు నేనేం చేశానంటే ఒక గొప్ప పని చేయాలనుకున్నాను. ప్రతి ఒక్కరూ వాళ్ళ పేరు రాసి ఆ హుండీలో వేయాలి. ఎవరి పేరు వస్తే ఆ డబ్బులు మొత్తం వాళ్ళకి ఇస్తారు. నేనేం చేశానంటే నేను ఆవిడ పేరు రాశాను సార్. ఆమె పేరు రాశాడు. రాసి ఆ రోజు అందరు లాటరీ తీస్తుంటే మొత్తం ఎంప్లాయీస్ అందరు ఎదురు చూస్తున్నారు. ప్రతి క్షణం ఎవరి లాటరీ వస్తుందా అని. కంపెనీ ఎండి లాటరీ తీస్తాడు, లాటరీ తీస్తున్నాడు. ఇక 2 నిమిషాలే ఉంది, అనౌన్స్ చేస్తున్నారు. ఇతనికి మాత్రం మనసులో ఆవిడ మాత్రమే ఉంది. ఆవిడ అబ్బాయి హాస్పిటల్లో ఉన్నాడు, ఆవిడ ఏడుస్తూ ఉంది. ఈ సమయంలో హాస్పిటల్లో ఉండాల్సింది ఈరోజు మధ్యాహ్నం ఈవెంట్ అయిపోతూనే ఆవిడ హాస్పిటల్కి వెళ్తుంది. ఇది ఇతనికి తెలుసు. మిరాకిల్ ఏంటంటే పేరు అది తీస్తూనే ఎండి ఈవిడ పేరే వచ్చింది. ఈవిడ పేరు వస్తూనే అందరూ చప్పట్లు కొట్టారు. చాలా లక్కీ, అవసరమైన వ్యక్తికి తగిలింది ఇదే మిరాకిల్ అని. వా, చాలా అద్భుతం జరిగింది కదా అని నేను అన్నాను. అంటే అతను అన్నాడు, సార్ స్టోరీ ఇంకా అయిపోలేదు సార్ అని. నేను ఆశ్చర్యపోయాను, ఇంకా అయిపోలేదా, ఇంతకంటే మిరాకిల్ ఏముంటుందని. సార్ నేను ఎంత ఆశ్చర్యపోయానంటే, నేను ఎంత అదృష్టవంతుని, ఒక గొప్ప పని చేయాలని ఆవిడ పేరు రాస్తే ఆవిడ పేరే చీటీలో రావడం ఏంటి అని అనుకొని నేను వెళ్ళి ఆ చీటీలన్నీ వేసింటారు. ఒక పేపర్ సరదాగా తీసి చూశానండి, ఆవిడ పేరే ఉంది. ఇంకో పేపర్ చూశానండి, మళ్ళీ ఆవిడ పేరే ఉంది. తమాషా ఏంటంటే ఆవిడ కొడుక్కున్న సమస్య ఫ్యాక్టరీ మొత్తం తెలిసి ప్రతి ఎంప్లాయీ ఆవిడ పేరే రాసేశారు. దిస్ ఈజ్ మిరాకిల్. అద్భుతాలు అనేవి ఎప్పుడు ఆకాశం నుంచి ఊడిపడవు, మన మధ్యనే ఉంటాయి, మన మధ్యలోనే ఉంటారు. ఇట్లాంటి అద్భుతం మనం తెలుసుకోవాలంటే ఇట్లా మీలాగే కూర్చున్న అమ్మాయిలు చాలామందిలో ఉత్తరప్రదేశ్ నుంచి ఒక అమ్మాయి చాలా పేద కుటుంబం నుంచి చదువుకోవడానికి మంచి మంచి కాలేజీలో సీటు రావాలంటే స్పోర్ట్స్లో చాలా బాగా పనిచేస్తే, బాగా మెడల్స్ సంపాదిస్తే, అద్భుతమైన పర్ఫార్మెన్స్ చూపిస్తే నీకు సీట్ వచ్చే అవకాశం ఉందన్నారని ఆ అమ్మాయి బాగా ఫుట్బాల్ ప్రాక్టీస్ చేసింది. ఫుట్బాల్లో చాలా మంచి ప్రతిభ కనబరిస్తే ఏ కాలేజ్ అయినా సీటు వస్తుంది అన్నారని, గవర్నమెంట్ జాబ్ వస్తుందని ఫుట్బాల్ కష్టపడి 7 సార్లు నేషనల్ ఫుట్బాల్లో ఆడింది అమ్మాయి. 7 సార్లు ఆడింది. అయితే ఆ అబ్బాయి ఆ కథ చెప్తుంటే నేను మీకు చెప్పాలనిపించింది. కథ ఇంకా అయిపోలేదు. ఈ అమ్మాయికి ఒకసారి CISF అని గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్లో సెలక్షన్స్ ఉన్నాయంటే సెలక్షన్కి వెళ్తూ ఉంది. ట్రైన్ టికెట్ బుక్ చేసుకుంది, ట్రైన్లో వెళ్తుంది. ఉత్తరప్రదేశ్ నుంచి ఢిల్లీకి వెళ్తుంది. అర్ధరాత్రి. జనరల్గా బీహార్ ఉత్తరప్రదేశ్ మధ్యలో రైల్వే దొంగలు ఉంటారు. దొంగలు లూటి, అర్ధరాత్రి వాళ్ళు దాడి చేసి లూటి చేస్తుంటారు. ఆ దొంగలు ఆవిడ క్యాబిన్లోకి దూరారు. దూరి తన చేతిలో ఉన్న బ్యాగును లాక్కున్నారు. ఈ బ్యాగులో కష్టపడి సంపాదించిన వాళ్ళ అమ్మ నాన్న డబ్బులు ఉన్నాయి. ఈ డబ్బులు తీసుకొని తన ఖర్చులకు సెలక్షన్కి అటెండ్ అయ్యి మళ్ళీ ఇంటికి వచ్చి ఈ గుడ్ న్యూస్ వాళ్ళ అమ్మ నాన్నకు చెప్పాలని ఆ ట్రైన్లో బయలుదేరుతుంటే వాళ్ళు బ్యాగు లాగారు. ఈవిడ ఇవ్వననింది. మిగతా వాళ్ళందరి దగ్గర పర్సు కొట్టేసి డబ్బులు తీయమన్నారు. అందరూ ఇస్తున్నారు. ప్రాణాలు చాలా ముఖ్యం, డబ్బులు మళ్ళీ సంపాదించుకోవచ్చు. కానీ అమ్మ ఇవ్వననింది. బ్యాగు లాగింది, ఇంకా లాగారు. మెడలో గొలుసు లాగారు, అసలు ఇవ్వననింది. అని ఇవ్వకపోగా ఆ లాగేవాడిని ఈడ్చి తన్నింది. వాడు కోపం వచ్చి ఏం చేశాడంటే ఆ అమ్మాయిని జుట్టు పట్టి లాగి ట్రైన్లోంచి బయటకు విసిరేశాడు. ట్రైన్లోంచి బయటకు విసిరేస్తే ఆ అమ్మాయి అర్ధరాత్రి ట్రైన్లోంచి విసిరివేయబడి పక్కటెముకలు విరిగిపోయి
కాళ్ళు విరిగిపోయి దాదాపు 42 ట్రైన్లు రాత్రి అటువైపు వెళ్తుంటే ఆ అమ్మాయి వేదన ఎవరు వినలేదు. రాత్రంతా నరక యాతన అనుభవించింది. ఉదయం రైల్వే పోలీసులు ఆవిడ చూసి హాస్పిటల్లో జానిపించారు. ఆ అమ్మాయి పేరేంటో తెలుసా? అరుణిమా సిన్హా. ఈ అరుణిమా సిన్హా అక్కడ చేరితే పోలీసులు ఏం చెప్పారో తెలుసా? ఈ అమ్మాయి మోసం, ఈ అమ్మాయిని ఎవరు దాడి చేయలేదు, ఈ అమ్మాయి కావాలని ఆత్మహత్య చేసుకోవడానికి, గవర్నమెంట్ సహాయం కోరడానికి ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేసింది అని వాళ్ళు ఆరోపించారు. కానీ ఆ అమ్మాయి హాస్పిటల్ చేర్పించారు, చాలామంది సహాయం చేశారు, ఆ అమ్మాయికి ఆపరేషన్ చేశారు. ఆ అమ్మాయి సెలక్షన్ పోయింది, ఫుట్బాల్ ఆట పోయింది, అన్నీ పోయినాయి. ఇప్పుడు అద్భుతాలు ఏం జరుగుతాయి? అందరూ తలా కొంత సహాయం చేసి ఆ అమ్మాయికి ప్రోస్థెటిక్ లెగ్, ఒక ఆర్టిఫిషియల్ లెగ్ని తగిలించారు. ఇప్పుడు అందరూ ఏం ఆలోచిస్తున్నారు? నువ్వు నేషనల్ ప్లేయర్వి, అద్భుతంగా నీ సామర్థ్యాన్ని అందరికీ చూపించావు, నీ ప్రతిభ ఈ భారతదేశం అంతా చూపించింది, ఇక నువ్వు ఆడలేవు. ఎవరైతే ఏ రంగంలో అభివృద్ధి అయ్యారో ఆ రంగానికి సంబంధించిన ఒక అంగం పని చేయకపోతే ఇక నువ్వు పనికిరావు అని అంటారు, ఇక నువ్వు ఆడలేవు, నీ చేత కాదు అని అన్నప్పుడు ఆవిడ కొత్తగా ఆలోచన చేసింది. అద్భుతాలు ఎక్కడో జరగవు. ఎవరైతే జీవితంలో నిజంగా మార్పు తీసుకురావాలని అనుకుంటారో ఆ అమ్మాయి ఆలోచించింది, ఫుట్బాల్ మళ్ళీ ఎలా ఆడాలని కాదు, కాలు లేకపోయినా కాళ్ళు ఉన్నవాళ్ళు అద్భుతంగా చేసే పనిని కాళ్ళు లేని వాళ్ళు చేస్తే ఎట్లుంటుందో చూద్దామని ఆలోచన చేసింది. ఏంటి, ఒకటే ఆలోచన వచ్చింది, ఈ ప్రాస్థెటిక్ లెగ్తో ఆర్టిఫిషియల్ లెగ్తో అక్కడ ఇక్కడ కాదు, చిన్న చిన్న ఆటలు కాదు, నేను ఎలాగైనా సరే ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కుతాను అని చెప్పిందంట. అసలు కాళ్ళున్న వాళ్ళు ఒక పర్వతం ఎక్కాలంటేనే సాధ్యం కానిది తను ఎవరెస్ట్ శిఖరం ఎక్కాలని నిర్ణయించుకుంది. ఎవరెస్ట్ శిఖరం ఎక్కాలనుకుని చాలా ఫేమస్ ఫస్ట్ ఫిమేల్ ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కి అది అధిరోహించి రికార్డు నెలకొల్పిన బచేంద్రి పాల్ని కలిస్తే ఆవిడ ఏమనిందో తెలుసా? ఇవాళ దిస్ ఈజ్ అ బిగ్గెస్ట్ లెసన్. ఆ డైలాగ్ నాకు ఇప్పటికీ చాలా చాలా ఇష్టం. ఇదే కాదు, నేను ట్రైనింగ్లో చాలామంది మేనిఫెస్టేషన్ గురించి చెప్తుంటా, ఈ ఒక్క మాట మీరు వినండి, ఇది ఎంత పవర్ఫుల్లో తెలుస్తుంది. ఆవిడేమనిందో తెలుసా? అందరూ వెళ్ళి నవ్వుతారు, ఏంటి నువ్వా, కాలే సరిగ్గా లేదు, నువ్వు అసలు నడిస్తే చాలా గొప్ప విషయం, అది నువ్వు ఎవరెస్ట్ శిఖరం ఎక్కుతావా? శిఖరం కాదు అక్కడ టెంపరేచర్ కాదు అక్కడ ఆక్సిజన్ కాదు అక్కడ మానసిక శక్తి. అట్లాంటివి ఇన్ని ఉండాల్సినవి అసలు నీకు ఏమీ లేని పరిస్థితుల్లో నువ్వు ఎక్కడెక్కుతావు అని అన్నప్పుడు ఈ అమ్మాయి ఏం చేసిందంటే ఆ బచేంద్రి పాల్ ఆవిడ దగ్గరికి వెళ్ళింది. ఆవిడ ఏం చెప్పిందో తెలుసా? జాగ్రత్తగా వినండి ఈ మాట. నువ్వు ఎవరెస్ట్ శిఖరం ఎక్కాలనుకున్నావు కదా, మీ జీవితంలో కూడా మీరు ఏదైనా సాధించాలని అనుకుంటే, ఏదైనా ఒక స్థాయి చేరుకోవాలనుకుంటే, ఏదైనా ఒక స్థితిని మీరు పొందాలని అనుకుంటే, ఆవిడ అనింది, నువ్వు ఎవరెస్ట్ శిఖరం ఎక్కాలనుకున్నావు కదా, అయిపోయింది, నువ్వు ఆల్రెడీ ఎక్కేసావు. ఓన్లీ ప్రపంచం నువ్వు ఏ డేట్లో ఎక్కుతున్నావో ఆ ప్రపంచానికి తెలియాలి తప్ప ఆల్రెడీ నువ్వు ఎక్కేసినట్లే లెక్క. యు మేనిఫెస్ట్ ఇట్ అని అన్నారు. ఇక సమయమే రావాల్సింది, ఇక ఈ ప్రపంచం తెలుసుకోవాలంతే. కానీ ఆల్రెడీ మీ బ్రెయిన్కి తెలిసింది. ఎవరైతే వాళ్ళకు వాళ్ళు కన్విక్షన్ అంటారు, ఆత్మవిశ్వాసంతో నేను ఇది సాధించగలను అన్న నమ్మకం ఏర్పడిందో సాధించడానికి కావాల్సిన అవకాశాలన్నీ వాళ్ళ చుట్టూ కనిపించడం మొదలు. ఇలా నేను ఎవరెస్ట్ శిఖరం ఎక్కాలనుకుంటే ఆవిడ ప్రోత్సహించింది. అప్పటి నుంచి తను చిన్న చిన్న శిఖరాలు ఎక్కి ప్రాక్టీస్ చేసింది. మీకు తెలుసా, ప్రపంచంలో అత్యంత ఎత్తైన శిఖరాలు ఎవరెస్ట్ శిఖరంతో పాటు ఆస్ట్రేలియా, ఆఫ్రికా కిలిమంజారో శిఖరం, ఇట్లాగే యూరోప్ అంటార్కిటికాలో అద్భుతమైన శిఖరాలను ఎక్కి ప్రపంచంలో కాళ్ళు లేని వ్యక్తి, అత్యంత ఉన్నత శిఖరాలు ఎక్కిన వ్యక్తిగా రికార్డుకి ఎక్కింది మా అరుణిమా సిన్హా. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే, ఒక విజయనగరం అబ్బాయి, ఒక సాధారణమైన ఎంప్లాయీ, కళ్ళతో అద్భుతం చూశాను నేనని చెప్పిన అబ్బాయి అసలు అద్భుతాలు ఎక్కడో లేవు అని అన్నప్పుడు నిజమే కదా, ఇందులోనే ఉంటాయి, మనసులోనే ఉంటాయి, మనసుల్లోనే ఉంటాయి అని అన్నప్పుడు మీకు ఆ విషయం చెప్పాలనిపించింది. మీలో గనక ఏదైనా సాధించాలన్న కోరిక ఉంటే, ఆ కోరిక తీరాలని అనుకుంటే, ఎస్, యు ఎక్స్ప్రెస్ ఇట్ అండ్ యు డిసైడ్ ఇట్ అండ్ యూ విల్ అచీవ్ ఇట్. దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఫర్ దాట్ దేర్ ఆర్ 2 రూల్స్. రిమెంబర్, నేను
ప్రపంచంలో అత్యంత అద్భుతమైన విజయాలు సాధించిన వాళ్ళు చెప్పిన స్టేట్మెంట్స్ నుంచి 2 రూల్స్ నేను నేర్చుకున్నాను. నేను ఇదే ట్రైనింగ్లో ఇస్తున్నాను. ఇప్పటి వరకు 2 సంవత్సరాలుగా నేను ఆన్లైన్లో ట్రైనింగ్ ఇస్తున్నాను. దాదాపు 50,000 మంది ప్రపంచవ్యాప్తంగా నా ట్రైనింగ్ అటెండ్ అయ్యారు. నా ట్రైనింగ్ అటెండ్ అయ్యే 40% మంది అమెరికా, కెనడా, దుబాయ్, ఆస్ట్రేలియా, యూరప్, ఆఫ్రికా. వీళ్ళందరూ 40% నా పార్టిసిపెంట్స్. తెలుగు వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళి సెటిల్ అయిన వాళ్ళందరూ ఇంట్లో అటెండ్ అవుతారు. ఎందుకంటే చాలామంది విజయ చరిత్రలు చదివిన తర్వాత ఇవి 2 నేను నేర్చుకున్నాను. ఇఫ్ యు ఆర్ రియల్లీ ఇంట్రెస్టెడ్, మీరేం పెద్దగా కష్టపడక్కర్లేదు, ఈ 2 మీద ఫోకస్ చేయండి. ఎందుకు 2 మీదే ఫోకస్ చేయమన్నానంటే కొన్నిసార్లు ఫోకస్ చేయడానికి ఎంతో అద్భుతమైన ఎన్నో తెలుసుకోవాల్సిన అవసరం లేదు, ఇన్ని పుస్తకాలు చదవక్కర్లేదు, ఎన్ని విషయాల కోసమో వెంపర్లాడక్కర్లేదు. అందుకే బ్రూస్లీ అంటాడు, ఏమంటాడు తెలుసా, నేను ఫైట్ చేస్తున్నప్పుడు, పోటీలో ఉన్నప్పుడు ఎవరికైనా 10,000 రకాల కిక్కులు తెలిసినోడికి అస్సలు భయపడను. 10,000 రకాల కిక్స్ తెలిసిన వాడికి అస్సలు భయపడను. కానీ ఒకే కిక్కును 10,000 సార్లు ప్రాక్టీస్ చేసిన వాడికి చాలా భయపడతాను నాకు. దీని నుంచి మనకు రావాల్సిన మెసేజ్ ఏంటంటే, మనం ఒక టాలెంట్ని, ఒకే ఒక స్కిల్ని, ఒకే ఒక కాంపిటెన్సీని 10,000 సార్లు ఎక్స్ట్రీమ్ స్పెషలైజేషన్తో మీరు సాధిస్తే యూ విల్ బికమ్ వరల్డ్ నెంబర్ 1. ఇది సాధించాలంటే దెర్ ఈజ్ వన్ మోర్ రూల్. ఐ విల్ టెల్ యూ, ఎనీబడి వర్క్ ఆన్ వన్ టాలెంట్. రిమెంబర్ దిస్, ఎనీబడి వర్క్ ఆన్ వన్ టాలెంట్ ఫర్ 10,000 hours, హీ ఈజ్ అ వరల్డ్ ఛాంపియన్. దీని మీద రీసెర్చ్ చేశారు. ఏం చేశారు తెలుసా, యూరోప్లో కరెక్ట్గా 14.5 సంవత్సరాలు 15 సంవత్సరాల్లో ఫుట్బాల్ నేర్చుకోవడం మొదలుపెట్టిన వాళ్ళు వాళ్ళ లైఫ్లో 10,000 గంటలు ప్రాక్టీస్ చేసిన ప్రతి ఒక్కరు దే బికేమ్ నెంబర్ 1. సో 10,000 అంటే ఏంటి అర్థం, ఓన్లీ 1 స్కిల్, 1 గేమ్ అండ్ 1 కాంపిటెన్సీ. You focus on that, you will become expert. Now I will tell you what are the 2 things. If you want to achieve anything in your life, మీ లైఫ్లో ఏదైనా సరే కావాలనుకున్నది మీరే అట్రాక్ట్ చేయాలనుకుంటే, ఎక్కడున్నా సరే అవకాశాలు మీరు అట్రాక్ట్ చేయాలనుకుంటే, మీరు ఈ మాట చెప్తుంటే మళ్ళీ నాకు కూడా గుర్తొచ్చింది. కమిటీ కుర్రాళ్ళు సినిమా చూసారా? నిన్న రాత్రి కమిటీ కుర్రాళ్ళలో ఆ అగ్రెసివ్ అబ్బాయి, ఆ హీరో వాళ్ళిద్దరితో నిన్న నేను ఇంటర్వ్యూ చేశాను. నాతోటే ఉన్నారు. దే మెట్ మీ, దే వాంట్ టు అట్రాక్ట్ వాట్ దే వాంట్ ఇన్ దేర్ లైఫ్. నేను వాళ్ళతో మాట్లాడుతుంటే వాళ్ళు ఏం చెప్తున్నారో నాకు అది గుర్తొచ్చింది. సో దే హ్యావ్ అట్రాక్టెడ్, ఈ క్యారెక్టర్స్ నాకు కావాలి, ఈ పాత్రలో నేను ఈ పాత్రను చెయ్యాలి అని అనుకుని నాకు అదే పాత్ర వచ్చిందని నేను ఆ అబ్బాయి చెప్తుంటే నాకు చాలా ఆశ్చర్యం వేసింది. అందుకే అది మళ్ళీ అగైన్ ఐఎమ్ గివింగ్ యూ కన్ఫర్మేషన్. ఇఫ్ యూ వాంట్ టు అట్రాక్ట్ వాట్ యూ వాంట్, మీరు అనుకున్నది సాధించాలని అనుకుంటే, మీరు అనుకున్నది మీరు వెళ్లకుండా మీ దాకా రావాలని అనుకుంటే, నెంబర్ 1, యూ విల్ నెవర్ అట్రాక్ట్ వాట్ యు ఆస్క్. రిమెంబర్, నేను ఇంకా పూర్తి చేయలేదు. యూ విల్ నెవర్ అట్రాక్ట్ ఫర్ వాట్ యు ఆస్క్, యూ విల్ అట్రాక్ట్ వాట్ యు ఆర్. మీరు ఏం అడుగుతారో దాన్ని పొందలేరు, మీరు ఎలా మారతారో దాన్ని పొందుతారు. సో ఆ మార్పు కోసమే ఇంపాక్ట్ సెషన్స్ మీరు అందరూ అటెండ్ అవుతున్నారు. అట్లాంటి మార్పు కోసమే మనం ప్రయత్నిస్తున్నాం ప్రతిరోజు మనం నేర్చుకోవడం కోసం. అలాంటి మార్పును మీరు ఎప్పుడైతే ఆహ్వానిస్తారో అప్పుడు ప్రపంచంలో మనం అడిగినవి, కావాలనుకున్నవి, పొందాలనుకున్నవన్నీ మన దాకా వస్తాయి. సో యూ హ్యావ్ టు బికమ్ వాట్ యు ఆర్. వాట్ యూ హ్యావ్ టు బికమ్, ఐ టెల్ యూ వాట్. నేను ఇందాక చెప్పాను, మన నలుగురి మధ్యలో చిన్నప్పటి నుంచి నేను ఆ స్థాయి నుంచి వచ్చినవాడిని. నేను జోక్ వేస్తే నవ్వని వాడు ఉండడు. పక్కనే ఎవరైనా టీచర్ మాట్లాడుతుంటే వెనకాల జోక్ టీచర్ మీద వేస్తే అందరూ నవ్వుతారు. కానీ తమాషా ఏంటంటే మార్కులు నాకు తక్కువ వస్తాయి, వీళ్ళకి మార్కులు బాగా వస్తాయి. నేను జోక్ వేస్తే ఎంజాయ్ చేసేది వీళ్ళు, మార్కులు తగ్గేది నాకు. ఆ తర్వాత నేనే జోక్ అయిపోయానని తర్వాత అర్థమైంది. ఒక్కొక్కసారి ఎందుకంటే స్టోరీ చెప్పడం, జోక్ చెప్పడం నాకు చిన్నప్పటి నుంచి అలవాటు. సో ఎవరు అరే ఇది మంచి స్కిల్ అని ఎవరు చెప్పలేదు. నేను మీ వయసులోనే నా క్లాస్ రూమ్లో వచ్చి నిలబడి చెప్పేవాడిని, అందరూ బాగా నవ్వేవాళ్ళు.
నా జీవితంలో అద్భుతంగా నేను సాధించానని అనుకునేవాడిని. ఈ అలవాటు ఎక్కువైపోయి ప్రతిసారి చాలామంది ఏం చేస్తుంటారంటే ఇతరుల మీద, అందరూ సీరియస్గా ఎవరినైతే వింటుంటారో వాళ్ళ మీద జోక్ వేసినప్పుడు మన వాల్యూ పెరుగుతుంది అని అనుకుంటారు. మనల్ని అందరూ చూస్తారు కాబట్టి మన వాల్యూ పెరుగుతుంది అని అనుకుంటారు. ఖచ్చితంగా పెరుగుతుంది. 3 నిమిషాలు, 30 ఏళ్ళు దాన్ని నువ్వు అనుభవించాలి. దాని నెగిటివ్ ఫలితాలన్నింటినీ అనుభవించాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ టెల్ యూ నా ఎక్స్పీరియన్స్. నేను స్టోరీ చెప్పడానికి వస్తే నా క్లాస్మేట్స్ అందరూ నవ్వుతుండేవాళ్ళు. ఎందుకంటే వీడు ఖచ్చితంగా కామెడీ స్టోరీ చెప్తాడు, భలే తమాషాగా ఉంటుందని. నేను చెప్తూ ఉంటే అందరూ నవ్వేవాళ్ళు, కానీ ఒక్కడు మాత్రం ఫ్రంట్లో కూర్చుంటాడు, ఫ్రంట్ రోలో. వాడు సీరియస్గా చూస్తుంటాడు, నవ్వుడు. నాకేంటంటే 99 మంది నవ్విన దానికంటే ఒకడు నవ్వకుండా కూర్చున్నాడు చూసారా, వాడి మీద నాకు అసలు దృష్టి అక్కడే ఉంటుంది. ఎందుకు నవ్వలేదని. ఒకరోజు సిగ్గు లేక నేనే ఇంటర్వ్యూలో అడిగాను, ఏంట్రా అందరు నవ్వుతారు నువ్వేం నవ్వవేని. అదేంటి నేను ఎందుకు నవ్వను, మంచి జోక్ వేస్తే నవ్వుతా కదా అన్నా. అంటే నేను జోక్ మంచిది వేయట్లేదంటావా అని ఆ తర్వాత 3 రోజులు గ్యాప్ తీసుకొని మొత్తం బాగా స్టడీ చేసి ఎన్నెన్నో పుస్తకాలు తిరిగేసి ఒక మంచి జోక్ చెప్పాలని చెప్పి ఆ జోక్ చెప్పాను. నేను ఇప్పటికీ నాకు గుర్తుంది, నేను 10th క్లాస్లో చెప్పిన జోక్. చెప్పంటారా? జోకు చెప్పమంటారని అడగక్కర్లేదని నాకు తెలుసు. కానీ ఈ జోక్ విన్న తర్వాత మనవాడికి ఎందుకు నవ్వు రాలేదు మీకు ఆశ్చర్యం వేస్తుంది. చూడండి, ఆ జోక్ చెప్పిన తర్వాత కూడా నవ్వలేదు. ఐ విల్ టెల్ యూ వాట్. అదేంటంటే ఒక టీచర్ పిల్లలందరినీ అడిగాడు, ఎక్కువ అనవసరంగా అల్లరి చేస్తున్నారు మీరు, నేను ఒక ప్రశ్న అడుగుతాను చెప్పండి రా అని. చెప్పండి సార్ ఏంటి ప్రశ్న? ఏం లేదు, దేవుడు కనుక మీకు ప్రత్యక్షమై ఓ వరం కోరుకోమంటే ఏం కోరుకుంటారు? ఓ అబ్బాయి లేచి అడిగాడంట, సార్ నాకు బోల్డ్ అని చాక్లెట్లు కావాలి అని. ఓరి ఎదవా, దేవుడు ప్రత్యక్షమైతే నువ్వు చాక్లెట్లా? నువ్వు దేవుడి దగ్గరికి కాదు డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిందే అన్ని తింటే అని. ఇంకొక అమ్మాయిని లేపాడంట, అమ్మాయి నీకేం కావాలి దేవుడు ప్రత్యక్షమైతే అండి? సార్ బోల్డ్ అన్ని సెలవులు ఇస్తే బాగుంటుంది సార్ స్కూల్కి అన్నాను. టీచర్కి అర్థమైపోయింది, వీళ్ళకి దేవుడు అంటే తెలీదు, పవర్ అంటే తెలీదు, వీళ్ళకి ఏం అడగాలో తెలియదు అని. ఎందుకంటే మనం ఏదైనా కోరిక అడగాలంటే మనకు కూడా పవర్ ఉండాలి, మనకు ఆ సామర్థ్యం ఉండాలి ఏది అడగాలని. సరే చివరికి ఆయనే డిసైడ్ చేశాడు, అరే కూర్చోండి, మీకు ఎవరికి ఏం తెలీదు, నేను చెప్తాను. నేనైతే ఏమడుగుతానో తెలుసా? దేవుడే ప్రత్యక్షమైతే నేనేమడుగుతానంటే జ్ఞానం, తెలివి, బుద్ధి ఇవి అడుగుతాను అని. అప్పుడు వెనకాల నుంచి ఒక స్టూడెంట్ లేచి, అంతేలేండి సార్ ఎవరికి ఏది లేకపోతే అది అడుగుతారు అన్నాను. మీరందరూ నవ్వారా? వాడు నవ్వలేదు. ఇక నేను ఆ రోజు నుంచి వదిలేశా. అట్లాంటి ఫ్రెండ్స్ ఇక్కడ కూడా ఉన్నారు ఇప్పుడు, వాళ్ళ ఫ్రెండ్సే. 15 ఏళ్ల తర్వాత అతను నాకు బస్ స్టాండ్లో కనిపించి అసలు మర్చిపోలేను, ఎవరినైనా మర్చిపోతా కానీ అతను మర్చిపోగలనా? అరే బాబు ఎలా ఉన్నావు అని. బాగున్నావు అన్నాను. సేమ్ అదే ఫేసే. ఏం చేస్తున్నాను? గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాను. గవర్నమెంట్ జాబా? నీకెవడరా గవర్నమెంట్ జాబ్ ఇచ్చింది అని మనసులో అనుకున్నా కానీ అనలేదు. ఎక్కడ చేస్తున్నావు అండి? ఆర్టీసీలో చేస్తున్నాను. ఆర్టీసీలోనా? అసలు ఏమి ఎక్స్ప్రెషన్ లేకుండా, ఏమీ మాట్లాడకుండా, అసలు ఎప్పుడు సీరియస్గా ఉండే ఫేసు ఆర్టీసీలో ఏముంటుందా అనుకున్నా. ఎక్కడ చేస్తున్నావు అన్న? ఎంక్వైరీ కౌంటర్ అన్న. పర్ఫెక్ట్ జాబ్, నీకు బాగా సరిపోయిందని. ఇట్లాంటి ఎంక్వైరీ కౌంటర్లు ఎవరైనా మీ క్లాస్లో ఉంటే వాళ్ళకి చెప్పండి, ఏదైనా సరే జీవితంలో సాధించే విషయాలను ఎంకరేజ్ చేయమని చెప్పండి, కానీ పక్కనే జోకులు వేస్తూ వెనకబడి మాత్రం మీరు ఉండకండి. ఎందుకంటే నాలాంటి వాళ్ళు ఎవరైనా మాట్లాడి కొంతసేపు మాట్లాడి మళ్ళీ మా పని మీదకి మేము వెళ్ళిపోతాం. వీ గ్రో ఇన్ అవర్ లైఫ్, ఇన్ అవర్ కెరీర్. కానీ నవ్వించే వాళ్ళు నవ్వుల పాలైపోయే దాకా మనం ఎదురు చూడకుండా ఇట్లాంటి క్లాసుల నుంచి మనం ఏదైనా నేర్చుకోవాలేమో తెలుసుకోండి. ఇందాక నేను రూల్స్లో 2 రూల్స్ చెప్పాను. నెంబర్ 1, 2 రూల్స్లో ఒకటి చెప్పాను. ఏంటంటే యూ విల్ నాట్ అట్రాక్ట్ వాట్ యు ఆస్క్ ఫర్, యూ విల్ అట్రాక్ట్ వాట్ యు ఆర్. నౌ వాట్ ఈజ్ యు ఆర్? నెంబర్ 1, లర్న్ గ్రాటిట్యూడ్. మనుషులు కృతజ్ఞత అనేది నేర్చుకోవాలి. చాలామందికి కృతజ్ఞత అర్థం తెలీదు. ఎందుకంటే ఏ సేవలు పొందినా, ఎక్కడి నుంచి పొందినా అవి టేకన్ గ్రాంటెడ్ అని అనుకుంటుంటారు. తల్లిదండ్రులు ఉన్నారు,
మనకు ఎన్ని ఆశలతోనో మనకు చేసే పనులన్నింటినీ చెయ్యాలి కాబట్టి చేస్తున్నారని అనుకుంటారు తప్ప, వాళ్ళు చేస్తున్నందుకు నా జీవితంలో కృతజ్ఞత కలిగిన వ్యక్తికి అద్భుతమైన పవర్స్ తన చుట్టూ ఉంటాయండి. ఎందుకో తెలుసా అండి? చాలామందికి తెలియదు. కృతజ్ఞత, గ్రాటిట్యూడ్ ఈజ్ ద హైయెస్ట్ లెవెల్ ఆఫ్ పర్ఫార్మింగ్ డివోషన్ టు ద గాడ్. దేవుడి పూజలో విపరీతమైన స్థాయి, పై స్థాయి ఏదంటే కృతజ్ఞత కలిగి ఉండడమే అని అంటారు. ఆ కృతజ్ఞత కలిగి ఎవరైతే ఉంటారో అది ఓన్లీ థ్యాంక్స్ చెప్పడమే కాదు, మనస్ఫూర్తిగా మన చుట్టూ పొందే సేవల్ని, మనకెవరికైనా సహాయం చేసే వాళ్ళని ఎంత కృతజ్ఞత చెబుతారో ఆ కృతజ్ఞత కలిగిన విలువ, దాని పవర్ మన చుట్టూ పెరుగుతూ ఉంటుంది. ఐ విల్ టెల్ యూ ద ఎగ్జాంపుల్స్. చాలామంది కృతజ్ఞత వల్ల సాధించిన వాళ్ళు. మీరు ఎప్పుడైనా జిమ్ క్యారీ విన్నారా? ఐ విల్ టెల్ యూ. హాలీవుడ్ స్టార్ జిమ్ క్యారీ మాస్క్ అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులు బాగా పరిచయం అయ్యాడు. పక్కన పెడదాం. షారూక్ ఖాన్ విన్నారా? సచిన్ టెండూల్కర్ విన్నారా? దేవుడు. కానీ దేవుడు చేసే పనులు మనం చేస్తే మనం కూడా దేవుడు అవుతామని ఆ దేవుడే చెప్పాడు. కానీ మనం ఆ పనులు తప్ప మిగతావన్నీ చేస్తుంటే, ఐ విల్ టెల్ యూ వాట్, ఒక మనిషి మనకి సహకరించాలంటే, ఒక సేవ మనం పొందుతున్నామంటే, ఉదాహరణకు చూడండి, సింపుల్. ఈరోజు మీరందరూ ఈ హాల్లో ఉన్నారు కదా, ఇక్కడ ఉండకపోతే మీరు ఎక్కడ ఉండేవాళ్ళో ఆలోచించండి. కరెక్ట్. రెండోది, ఇక్కడ మీరు కూర్చున్న చోట ఒక చైరు, ఒక ఏసీ, ఒక స్పీకర్ ఎక్కడి నుంచో ట్రావెల్ చేసి మీతో మాట్లాడేవాళ్ళు, మీకోసం ఆర్గనైజేషన్స్ అన్నీ ఆర్గనైజ్ చేస్తున్న ఏర్పాట్లు, మీకు భోజనం ఎక్కడి నుంచి వచ్చాయి? ఎవరు చెప్పారు? ఎలా ఇచ్చారు మీకు? దీని గురించి గొప్పగా భావించిన వాళ్ళకి ఏమవుతుంది తెలుసా? ఎవరెవరైతే మీకోసం మీకు ప్రత్యక్షంగా పరోక్షంగా తెలియకుండా సేవ చేశారో వాళ్ళందరి సేవా ఫలితం అంతా మీకు వస్తుంది మీరు కృతజ్ఞత చెప్పినప్పుడు. దట్ ఈస్ వాట్ ఈస్ ద థ్యాంక్స్. టుడే ఐఎమ్ టెలింగ్ యూ, ఐ విల్ గివ్ యూ అన్ ఎగ్జాంపుల్, ఐ విల్ గివ్ యూ అన్ ఎక్సర్సైజ్. బిఫోర్ యూ గో టు బెడ్, రాత్రి పడుకునే లోపల కనీసం ఇద్దరికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పండి. దిస్ ఈజ్ అ పవర్ ఆఫ్ గ్రాటిట్యూడ్. ఎప్పుడైతే గ్రాటిట్యూడ్స్ చెప్తారో, గ్రాటిట్యూడ్ పవర్ ఏం చేస్తుందంటే, ఇట్ విల్ అట్రాక్ట్ యువర్ పవర్ టు అట్రాక్ట్ థింగ్స్ వాట్ యూ వాంట్. మీకు కావాల్సినవి మీ దాకా తీసుకురావడానికి ఇది అట్రాక్ట్ చేయడం మొదలు పెడుతుంది. సో దిస్ ఈజ్ వన్ థింగ్ దట్ యూ నీడ్ టు లర్న్. ద సెకండ్ రూల్ ఐఎమ్ టెలింగ్ యూ, స్టాప్ బ్లేమింగ్ ఎనీవన్ ఇన్ యువర్ లైఫ్. జీవితంలో నిందించడం ఎప్పుడు మానేస్తారో, తప్పు పట్టడం ఎప్పుడు మానేస్తారో, విమర్శించడం ఎప్పుడు మానేస్తారో, రాంగ్ కామెంట్స్ చేయడం ఎప్పుడు మానేస్తారో, అప్పటి నుంచి మీ లైఫ్లో సాటిస్ఫాక్షన్ లెవెల్స్ పెరుగుతాయి. బ్లూమ్ ఆర్ బ్లేమ్ అనేది నా ప్రిన్సిపల్. నేను చెప్తుంటాను, మీరు ఎదుగుతారా, వికసిస్తారా, నిందిస్తారా? వికసించే ఏ వ్యక్తి ఎవరిని నిందించడు ప్రపంచంలో, నిందించే ఏ వ్యక్తి జీవితంలో వికసించడు. నౌ యూ డిసైడెడ్. మీది పూర్ ఫ్యామిలీయా, మిడిల్ క్లాసా, ఎకనామికల్లీ బ్యాక్వర్డా, అయితే మీరు ఒక లోటస్ తామర పువ్వుతో సమానం. ఎందుకో తెలుసా? ఐ విల్ టెల్ యూ. ఒక తామర పువ్వు ఎక్కడ పెరుగుతుందో తెలుసా? బురద నీటిలోనే పెరుగుతుంది. వచ్చి వెళ్ళిపోయిన తర్వాత దాని గురించి బాధపడుతుంది. ఈ రెండింటినీ అవాయిడ్ చేయాలంటే ఉన్నప్పుడు దాని గొప్పతనం తెలుసుకోవడం చాలా అవసరం. నౌ ఐఎమ్ టెలింగ్ యూ, నిందించడం, బ్లూమ్ ఆర్ బ్లేమ్ అన్నాను. మీరు ఈ తామర పువ్వును తీసుకెళ్ళి క్లియర్గా ఉండే ఒక స్విమ్మింగ్ పూల్లో పెడితే 24 గంటల్లో చచ్చిపోతుంది. ఇదే తామర పువ్వు బురదలో పెరిగితే అద్భుతమైన తామర పువ్వులాగా వికసించడమే కాదు, దేవతలు కూడా కూర్చోవాలనుకునే తామర పువ్వు అవుతుంది. అయితే ఎక్కడే కానీ తామర పువ్వుకి బురద రంగు కానీ, బురద వాసన కానీ, బురద లక్షణాలు కానీ రావు. కష్టాల్లో పెరుగుతున్న
ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఆ కుటుంబంలో పెరిగిన వాళ్ళకి ఆ కష్టాలు మనతో రావాల్సిన అవసరం లేదు. వికసించే వాళ్ళు, అభివృద్ధి అయ్యే వాళ్ళు, విజయాలు సాధించే వాళ్ళు అలాంటి కష్టాల్లోనే పెరుగుతారు. You will not attract what you asked for. Second thing is that visualization. Can we practice visualization now? మనందరం రిలాక్సేషన్ ప్రాక్టీస్ చేద్దామా? నాకు తెలుసు ఎవరెవరైతే సీరియస్గా లేరో బయటపడే ఎక్సర్సైజ్ ఇది ఒక్కటే. ఎవరెవరైతే నిజంగా రిలాక్స్ అవుదాం అనుకుంటున్నారో రిలాక్స్ అయ్యే సమయం ఇదే. సెకండ్ థింగ్, మీ ఫ్యూచర్ను మీరు చూడాలనుకుంటే ఆ ఫ్యూచర్ వచ్చేదాకా చూడలేరు, కానీ ఒక్క విజువలైజేషన్లో మాత్రం ఫ్యూచర్ని ఇక్కడే ఉండి చూడగలరు. హౌ మెనీ ఆఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్? ప్లీజ్ రైజ్ ద హ్యాండ్. ఐ విల్ చార్జ్ పర్ పర్సన్ 25,000 రూపీస్ టు డూ దిస్ ఎక్సర్సైజ్. అయితే ఇవాళ మీకు ఆ ఎక్స్పీరియన్స్ కావాలని అనుకుంటే, ఇఫ్ యు ఆర్ ఆల్ సీరియస్, గివ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. మనం మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో 10-15 మినిట్స్ తర్వాత మీరు చెప్తారు. దిస్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ ఎక్స్పీరియన్స్, పర్టికులర్లీ ఫ్యూచర్ గురించి కన్ఫ్యూజన్లో ఉన్నవాళ్ళు, వాళ్ళ గురించి వాళ్ళకి ఆత్మవిశ్వాసం తక్కువ ఉన్నవాళ్ళు, మార్కుల్ని బట్టి నా జీవితంలో ముందుకు వెళ్ళగలనా అని అనుకునే, సబ్జెక్ట్ టఫ్గా ఉంది కాబట్టి ఇక నేను ఎప్పుడు పాస్ కాలేనని అనుకున్న వాళ్ళు, వాళ్ళందరికీ ఈ ఎక్సర్సైజ్ చాలా ఉపయోగపడుతుంది. లైఫ్లో నేను సాధించగలనా లేదా, సాధించాలంటే నేను ఏమేమి నేర్చుకోవాలో ఇది కష్టమయ్యేటట్టుంది, మా కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగోలేదు, నేను నిజంగా ఆ స్థితికి వెళ్ళగలనా అన్న అనుమానం ఉన్న వాళ్ళందరికీ అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఇఫ్ యు ఆర్ ఆల్ రెడీ, ప్లీజ్ కీప్ యువర్ బ్యాక్ స్ట్రైట్. మీ వెన్ను భాగాన్ని నిటారుగా ఉంచండి. కళ్ళద్దాలు ఉన్న వాళ్ళందరూ కళ్ళజోడు తీసేయండి. ఎగ్జాక్ట్లీ 15 సెకండ్స్ మీకు టైం ఇస్తున్నాను. ఎవరైనా మాట్లాడాల్సిన అర్జెంట్ మాటలు ఉంటే ఏవైనా సరే 15 సెకండ్స్ మాట్లాడుకోండి. సార్, మా అమ్మా నాన్నలు, నా భవిష్యత్తు, ఈ రెండు ముఖ్యం అనుకునే వాళ్ళు మాత్రమే సైలెంట్గా ఉండండి. మా అమ్మా నాన్నలు, నా భవిష్యత్తు, ఇవి రెండే నాకు చాలా ముఖ్యం అని అనుకున్న వాళ్ళు మాత్రమే సైలెంట్గా ఉండండి. ఇప్పుడు మీరందరూ పిన్ డ్రాప్ సైలెన్స్ అనేది సాధ్యమే అని నిరూపించండి. ఎట్లా ఉండాలంటే, నేను చిటికేస్తే హాల్ మొత్తం వినిపించాలి. బీ సైలెంట్, లెట్స్ సీ. నీకు మంచి మార్కులు వస్తాయి. క్లోజ్ యువర్ ఐస్. కళ్ళు మూసుకోండి. నేను కళ్ళు మూసుకోండి అన్నప్పుడు మీ మనసులో ఏం ఆలోచనలు వస్తాయో చెప్తాను చూడండి. నేను ఒక్కరినే మూసుకున్నానా, మిగతా వాళ్ళందరూ మూసుకున్నారా? అసలు ఇప్పుడు చెప్పే ఆయన ఏం చేస్తున్నాడు? పక్కోళ్ళు మూసుకున్నారా లేదా ఒకసారి నవ్వి చూద్దాం. సైలెంట్గా కళ్ళు మూసుకుని ఉంటే ఎంత సరదాగా ఉంటుందో తెలుసుకుందామన్న కోరికలన్నింటినీ చంపినప్పుడు మీరు రిలాక్స్ అవుతారు. కీప్ యువర్ బ్యాక్ స్ట్రైట్ అండ్ బీ సైలెంట్. ఇది చాలా అద్భుతమైన అవకాశం మీకు. మీ గురించి, మీ జీవితం గురించి, మీ కుటుంబం గురించి ఏమాత్రం శ్రద్ధ ఉన్నా ఆ శ్రద్ధను ఈ కొన్ని నిమిషాల్లో మీరు చూపిస్తారు. రిలాక్స్.
మీ పాదాల గురించి ఆలోచించండి. మీ పాదాలకు టచ్ అవుతున్న మీ చెప్పులు కానీ, షూస్ కానీ, నేల కానీ, ఫీల్ ద టచ్. ఒక స్కానింగ్ జరుగుతూ ఉంటే, మీ బాడీ స్కానింగ్, పాదాల నుంచి తల దాకా పూర్తిగా మీ కండరాలు విశ్రాంతి తీసుకుంటున్నట్టు భావించండి. ఎంతగా విశ్రాంతి తీసుకుంటున్నాయంటే, మీ శరీరం బాగా బరువెక్కి మీరు కదిలించాలనుకున్నా కదిలించలేని స్థితిలో సంపూర్ణ విశ్రాంతి తీసుకుంటున్నాయి. మీ శరీరం ఎంత కాలం నుంచో ఇలాంటి స్థితి కోసం ఎదురు చూస్తోంది. నౌ థింక్ అబౌట్ యువర్ బ్రీతింగ్. శ్వాస తీసుకుంటున్నప్పుడు ఆ శ్వాస మెల్లిగా మీ ముక్కు ద్వారాల గుండా శరీరంలోకి ఎలా ప్రవేశిస్తోందో, శ్వాస వదిలినప్పుడు బయటికి ఎలా వెళ్తుందో అబ్జర్వ్ చేయండి. మీరు నిద్రపోవాలనుకున్నా నిద్రపోలేరు. నా మాటల్ని జాగ్రత్తగా వింటున్నారు. నా మాటలు మిమ్మల్ని అద్భుతమైన విశ్రాంతి స్థితిలోకి తీసుకెళ్తాయి. శ్వాసను గమనించండి. అండ్ నౌ థింక్ అబౌట్ దాట్. వెన్ యూ టేక్ బ్రీత్ ఇన్, శ్వాసను లోపలికి తీసుకుంటున్నప్పుడు మీరు ఆత్మవిశ్వాసాన్ని, ధైర్యాన్ని శరీరంలోకి పంపిస్తున్నట్టుగా భావించండి. మీ పట్ల మీకున్న నమ్మకాన్ని, మీరేదైనా సాధించగలరన్న అత్యంత బలమైన విశ్వాసాన్ని మీరు శరీరంలోకి శ్వాస ద్వారా పంపుతున్నట్టు భావించండి. మీరు శ్వాస వదులుతున్నప్పుడు మీ లోపల ఉన్న భయాన్ని, మీ భవిష్యత్తు పట్ల మీకున్న అనుమానాలని అన్నిటినీ బయటికి పంపిస్తున్నట్టుగా భావించండి. నౌ టేక్ ఎ డీప్ బ్రీత్ ఇన్. శ్వాసను దీర్ఘంగా తీసుకోండి. నౌ యు ఆర్ ఫీలింగ్ సో కాన్ఫిడెంట్. మీ మీద మీకు నమ్మకం లేకపోతే ఈ ప్రపంచం మిమ్మల్ని నమ్మదు. నన్ను నేను నమ్మకపోతే ఇంకొకరిని ఎవరిని నమ్మించలేను. అది ఇంటర్వ్యూలో కావచ్చు, జాబ్లో కావచ్చు, నా సెల్లింగ్ స్కిల్స్లో కావచ్చు. అండ్ బ్రీత్ అవుట్. లెట్ ఎవ్రీథింగ్ గో అవుట్. మనం సృష్టించుకున్న భయాలు, మనం భావిస్తున్న భయాలు, అపనమ్మకాలు, ఇవన్నీ మనం సృష్టించుకున్నవే. వీటన్నిటిని బయటికి పంపించేద్దాం. శ్వాస బయటికి వదులుతున్నప్పుడు మీరు జస్ట్ సెండ్ దెమ్ ఆల్ అవుట్. నౌ రిలాక్స్ అండ్ ఫోకస్ ఆన్ యువర్ హార్ట్. మీ హృదయం వైపు మీ దృష్టిని కేంద్రీకరించండి. మీ గుండె కొట్టుకుంటున్నప్పుడు, కొన్ని సంవత్సరాలుగా శ్రమ పడుతూ మీ ఆరోగ్యాన్ని కాపాడడం కోసం రక్త ప్రసారాన్ని, శుద్ధమైన రక్త ప్రసారాన్ని శరీరంలోని అన్ని భాగాలకు పంపిస్తున్న ఆ హృదయానికి కృతజ్ఞత తెలియజేయండి. నౌ ఇట్ ఈస్ వెరీ వెరీ పీస్ఫుల్. నౌ and now imagine, with this peaceful mind, think about your future. Exactly after 5 years, 5 సంవత్సరాల తర్వాత మీరు ఎక్కడుంటారో ఒక్కసారి ఆ ప్రదేశాన్ని ఊహించండి. మీరు అనుకున్న చోట మీకు సీటు సాధించి, మీరు అనుకున్న ర్యాంక్ వచ్చినప్పుడు, మీరు చేరాలనుకున్న చోటికి చేరినప్పుడు, మీరు సాధించాలనుకున్న విజయాన్ని సాధించినప్పుడు, ఆ సక్సెస్ ప్లేస్ ఎలా ఉంటుందో జస్ట్ విజువలైజ్. మీరు అనుకున్న విజయం సాధిస్తే మిమ్మల్ని మెచ్చుకునే వాళ్ళు ఎలాంటి మాటలు మీతో మాట్లాడతారో విజువలైజ్ ఇట్. మీ తల్లిదండ్రులు కంగ్రాచులేట్ చేస్తుంటారు, మీ ఫ్యామిలీ మెంబర్స్ మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తుంటారు. ఆ అభినందనలు వినే ప్రయత్నం చేయండి. వాట్ డూ దే స్పీక్?
మీ వాళ్ళు అయితే మీతో ఏం మాట్లాడతారు? మేము చాలా గర్వపడుతున్నామంటారా? చాలా సంతోషపడుతున్నామంటారా? ఫీల్ దట్ అండ్ నౌ లిజన్ టు దట్ వాయిస్. ఆ శబ్దాన్ని వినండి, వారి అభినందనలు వినండి. మీకు గనక వాళ్ళ గొంతు వినపడగలిగితే, ఆ దృశ్యాన్ని గనక స్పష్టంగా చూడగలిగితే, ఖచ్చితంగా మీరు మీ భవిష్యత్తులో అదే స్థితికి చేరుకుంటారు. ఆ స్థాయికి ఖచ్చితంగా చేరుతారు. మీ బ్రెయిన్లో, సబ్కాన్షియస్ మైండ్లో ఈ దృశ్యాలు గట్టిగా ఏర్పడతాయి. See who is congratulating you and giving a shake hand. Feel the touch. మీ స్నేహితులు, మీ బంధువులు, మీ ఇంట్లో వాళ్ళు, తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్కచెల్లెలు, మీ పిల్లలు మీకు షేక్ హ్యాండ్ ఇస్తే ఆ షేక్ హ్యాండ్ టచ్ ఎలా ఉంటుందో ఒక్కసారి భావించండి. మిమ్మల్ని అభినందిస్తూ మీరు సాధించారు, మాకు గర్వంగా ఉంది, వాళ్ళ ఆనందాన్ని వాళ్ళ షేక్ హ్యాండ్తో మీకు ఎక్స్ప్రెస్ చేస్తుంటే ఎలా ఉంటుందో ఒక్కసారి భావించండి. Now feel that emotion. మీరు మీ విజయం సాధించిన తర్వాత మీ నడక ఎలా ఉంటుందో భావించండి. ఎంత ఆత్మవిశ్వాసంతో నడుస్తుంటారో. మీ బాడీ లాంగ్వేజ్ మారిపోయింది, మీ మాటలు ధైర్యం వచ్చింది, మీరేం మాట్లాడలేమనుకుంటున్నారో అది మాట్లాడగలుగుతున్నారు. మీ భాష పట్ల ఎటువంటి అనుమానం లేదు. మీరు మాట్లాడుతున్న తీరు చూసి ఎదుటి వాళ్ళు ఎవరైతే ఆనందం పొందాలని అనుకున్నారో వాళ్ళు మీ ముందున్నారు. థింక్ అబౌట్ దెమ్, దే ఆర్ అప్రిషియేటింగ్ యూ. సీ యువర్ స్టాండింగ్ స్టైల్, మీరు నిలబడిన స్టైల్, మీరు నడక తీరు, మీరు మాట్లాడే తీరు, మీ షేక్ హ్యాండ్, మీ ఆత్మవిశ్వాసం అన్నిట్లో తొణికిసలాడుతుంది. యు ఆర్ ద అచీవర్, యు క్యాన్ అచీవ్ ఇట్. ఇందులో ఏ అనుమానాలు లేవు. ఉన్న అనుమానాలు, భయాలు అన్నిటినీ మీ శ్వాసతో బయటికి పంపించేశారు. నా మీరు ఆత్మవిశ్వాసాన్ని పీల్చుకుంటున్నారు. మీ గుండె అద్భుతంగా పనిచేస్తుంది, మీ శరీరం అద్భుతంగా రిలాక్స్ అయింది. ఇక మీరు విజువల్స్లో మీరు చూడాలనుకున్న భవిష్యత్తును మీరు చూడగలుగుతున్నారు. అప్రిషియేట్ ఎవ్రీ వన్. మీ అభివృద్ధికి ప్రత్యక్షంగా పరోక్షంగా కారకులైన అందరికీ కృతజ్ఞతలు చెప్పండి. థ్యాంక్స్ టు యువర్ పేరెంట్స్, థ్యాంక్స్ టు యువర్ టీచర్స్, థ్యాంక్స్ ఎవ్రీ వన్ హూ ఎవర్ హెల్ప్డ్ యూ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ. కుటుంబంలోనూ, కుటుంబం బయట, మీ స్కూల్లోనూ, కాలేజీలోనూ చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా మనకు సహకరించిన, సహాయం చేసిన, అభినందించిన, ప్రోత్సహించిన వాళ్ళందరికీ మీరు కృతజ్ఞతలు చెప్పండి. మీరు ఇవాళ మాస్ ఎనర్జీ ఇక్కడ ఉంది. ఇంతమంది యొక్క పాజిటివ్ వైబ్స్, పాజిటివ్ సిగ్నల్స్ అందరి మీద ఈ ప్రభావం ఉంటుంది. Your power is increasing. Imagine your power is increasing 30% more. ఇప్పుడు మీకున్న ఆత్మవిశ్వాసం కంటే మరో 30% పెరిగితే ఎలా ఉంటుందో భావించండి. ఎస్, యు ఆర్ పవర్ఫుల్, యు ఆర్ పాజిటివ్, యు ఆర్ హెల్దీ, యూ కెన్ అచీవ్ థింగ్స్. నాకు ఈ ప్రపంచం ధైర్యం ఇస్తుందని, ఎవరో నన్ను ప్రోత్సహిస్తారని కాదు, నన్ను నేనే ప్రోత్సహించుకోవడం నేర్చుకుంటాను. నా అభినందనలు నేనే ఇచ్చుకుంటాను. నా భవిష్యత్తును నేనే సృష్టిస్తాను. బీ ఇన్ దట్ స్టేట్. అదే స్థితిలో ఉండండి.
కమ్ టు అన్ అవేర్నెస్. మీరు ఇప్పుడు ఒక హాల్లో కూర్చొని ఉన్నారు. మీకు కావలసిన ఒక అద్భుతమైన స్థితిని మీరు ఊహించుకుంటున్న స్థితిలో మీరున్నారు. మీ భావోద్వేగాలన్నీ ఆ స్థితి, ఆ పరిస్థితి, ఆ భవిష్యత్తు చుట్టూ ఉన్నాయి. నౌ యు ఆర్ కంప్లీట్లీ కాన్ఫిడెంట్. ఐఎమ్ కౌంటింగ్ ద నంబర్స్. వెన్ ఐ సే 0, you will slowly come to an awareness. Don't open your eyes. 5, relax. ఇంతవరకు మీకున్న మానసిక శక్తిని మీరు బాగా పెంచారు. మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుకున్నారు. 4, 3, 2, మీకు అన్నీ తెలుస్తున్నాయి. యు ఆర్ డూయింగ్ దిస్ ఎక్సర్సైజ్. మీ శరీరాన్ని మీరే అలవాటు చేశారు. రిలాక్స్ ఎలా అవ్వాలో, ధైర్యాన్ని ఎలా పొందాలో, ఆత్మవిశ్వాసాన్ని ఎలా పెంచుకోవాలో మీ శరీరానికి అలవాటు చేశారు. 2, 1, 0. కళ్ళు తెరవకండి. అండ్ నౌ జెంట్లీ మీ 2 అరచేతుల్ని మెల్లిగా జెంట్లీ మసాజ్ బోత్ ద హ్యాండ్స్. 2 అరచేతుల్ని రబ్ చేయండి. మెల్లిగా రబ్ చేయండి. డోంట్ ఓపెన్ యువర్ ఐస్. క్లోజ్ యువర్ ఐస్. అండ్ నౌ యు స్లోలీ టచ్ యువర్ హ్యాండ్స్ విత్ యువర్ ఫేస్. టేక్ యువర్ హ్యాండ్స్ టు యువర్ ఫేస్ అండ్ టచ్ యువర్ ఫేస్. Feel the touch. And now, when you are ready, slowly open your eyes. How are you feeling? Anybody wants to share your experience? Raise the hands. Share your experience. Whatever the experience you share today is going to be the real. మీలో ఎవరైనా సరే చూద్దాం మన జీవితంలో ఏం జరుగుతుందో మీ అనుభవాన్ని పంచుకోవడానికి ఎవరైనా మాట్లాడగలరా? రైజ్ ద హ్యాండ్ అండ్ స్పీక్. ఎనీబడి? సక్సెస్ పర్సెంటేజ్ ఎప్పుడు చాలా తక్కువ ఉంటుంది. After doing this exercise, it is very much pleasant and very much. Mike, sorry. It is very much relaxing. Very good. And all comfortable, relaxing stage of right from all the parts of the body. Yes. Yes. Without any tension. Without any tension or without any other thoughts. Thank you very much. Give a big round of applause to him. You get the benefit of beyond relaxation. Relaxation కంటే టెన్షన్ తగ్గడం కంటే ప్రశాంతత కంటే ఇంకా ఎక్కువ బెనిఫిట్స్ ఏమైనా ఉన్నాయి. ఎనీబడి వాంట్స్ టు షేర్? లెట్ మీ సీ సమ్వన్ ఈజ్ దేర్. ఫ్యూచర్లో మీరు ఒకటే ఆలోచించండి. ఈరోజు రాత్రి పడుకునే ముందు నేను మాట్లాడి ఉంటే బాగుండు అని అనుకోను అని అనుకుంటే పర్లేదు. మీరు ఎలాగో అనుకోరు అనుకుంటే పర్లేదు. ఎస్. సార్, నాకైతే దీనివల్ల నా మైండ్లో ఉన్న స్ట్రెస్, టెన్షన్స్ అన్నీ పోయినట్టుంది. అలాగే నా ఫ్యూచర్ ఎలా ఉంటుంది, నా ఫ్యూచర్ ఎంత ఎగ్జైటింగ్గా ఉంటుంది, అలాగే నా పేరెంట్స్ నన్ను నా వల్ల వాళ్ళు గర్వపడటం నాకు చాలా ఆనందంగా ఉంది సార్. వండర్ఫుల్. అలాగే నా ఫ్రెండ్స్ అందరూ నన్ను విష్ చేస్తుంటే మేమందరం కలిసి మా సక్సెస్ ఎంజాయ్ చేస్తుంటే ఇంకా చాలా ఆనందంగా ఉంది సార్. నా ఎక్స్పీరియన్స్ అయితే సూపర్ అమేజింగ్ అని చెప్పచ్చు సార్. నిజంగా థ్యాంక్ యూ సార్, మీకు ఈ సెషన్ అనేది కండక్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.
ఆ అబ్బాయి ఈ ఊర్లోనే ఉంటాడు కాబట్టి మీరు ఫాలో అవుతూ ఉండండి. తన ఎక్స్పీరియన్స్ నిజం కాకపోతే చెప్పండి. బికాస్ దెర్ ఈజ్ అన్ ఎమోషన్ వెన్ యూఆర్ షేరింగ్. దిస్ ఎమోషన్ హ్యాస్ గాట్ ఎ పవర్. లాస్ట్ ఓన్లీ వన్. I would love to listen to someone. Yes, please. Mike, please. Happy morning, sir. Happy morning, everyone. I want to share my experience with all you. కొంచెం దగ్గర పెట్టండి కెమెరా. Sir, okay, sir. ప్రజెంట్ నేను ఒక గవర్నమెంట్ ఎంప్లాయీగా వర్క్ చేస్తున్నాను, కానీ ఈ సాటిస్ఫాక్షన్ నాకు ఇంకా సరిపోలేదు. నాకంటూ నేను ఇంకా నా నాలెడ్జ్ని నేను ఎన్హాన్స్ చేసుకోవాలి. అలాగే నేను సంపాదించిన నా నాలెడ్జ్ని చాలామంది స్టూడెంట్స్కి కానీ ఎవరైతే నీడీ పీపుల్, పూర్ పీపుల్, వాళ్ళు అవేర్నెస్ లేక వాళ్ళ లైఫ్ని ఎలా స్పాయిల్ చేసుకుంటున్నారు, ఇలాంటి విషయాల మీద నేను అవగాహన తెచ్చుకొని నేను ఎంతోమందికి గైడ్ చేసి, అదేవిధంగా నేను ఒక మంచి స్థితిలోకి, అంటే ఎంతోమందిని గైడ్ చేసి ఒక మంచి స్థితిలో వాళ్ళని నిలపాలి, ఉంచాలి అని నేను అనుకుంటున్నాను. సో ఇది నా ఫ్యూచర్ గోల్. దాన్ని నేను ఇమాజినేషన్ చేసుకున్నాను. సో ఫస్ట్ నేను చాలా విషయాలు గొప్ప గొప్ప వ్యక్తుల నుంచి, స్పీకర్స్ నుంచి నేను నేర్చుకున్న దాన్ని ఇంప్లిమెంట్ చేసిన దాన్ని నేను నలుగురిలో అందరికీ కూడా ధైర్యంగా చెప్తూ, అదేవిధంగా వాళ్ళు కూడా ఇంప్లిమెంట్ చేసేలాగా నేను మోటివేట్ చేసి, ఆ విధంగా నేను ఎక్స్పీరియన్స్ని ఫీల్ అయ్యాను. అలా కొన్ని ఇయర్స్కి నా ఎక్స్పీరియన్స్తో వాళ్ళంతా కూడా నా దగ్గర నేర్చుకున్న వాళ్ళు, కొత్త విషయాలు తెలుసుకున్న వాళ్ళు, వాళ్ళ లైఫ్లో చేంజెస్ జరుగుతూ ఎక్కడెక్కడో డిఫరెంట్ జాబ్స్లోని డిఫరెంట్ ప్లేసెస్లో వాళ్ళు లొకేట్ అయ్యి ఉండి వాళ్ళు హ్యాపీగా వాళ్ళ లైఫ్ లీడ్ చేస్తున్నారు అని నాకు తెలిసినప్పుడు నేను చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. థాంక్యూ వెరీ మచ్. గివ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు హర్. అప్పుడు నాకు వచ్చే అప్రిషియేషన్ కానీ చప్పట్లు కానీ అవన్నీ కూడా నేను ఇప్పుడు విజువలైజ్ చేసుకున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. క్రికెట్ ఆడేవాళ్ళు 11 అనుకున్నా చాలు, మీ జీవితంలో మార్పు వస్తుంది. వేరే వాళ్ళు మాట్లాడుతుంటే ఈజీగా చప్పట్లు కొడదాం. సరే, ఇప్పుడు ఎవరు మాట్లాడేవాళ్ళు? ఎస్, చప్పట్లకు మాత్రం సిద్ధంగా ఉండండి. రైట్. హలో సార్, ఈ సెషన్ వల్ల లైక్ నేను ఏదైతే యాజ్ ఎ హ్యూమన్స్ హ్యావ్ ఎ సబ్ కాన్షియస్ మైండ్. సో రీచింగ్ అవర్ సబ్ కాన్షియస్ మైండ్ ఈజ్ నాట్ అ నార్మల్ థింగ్ సార్. లైక్ వీ కాంట్ ఆల్వేస్ డూ దట్. వీ షుడ్ pay attention to each and every body part, even the blood flow. మీరు ఎవరైనా వింటున్నారా ఆ అమ్మాయి మాట్లాడేది? ఆ అమ్మాయి ఏం సబ్జెక్ట్ తెలిసిన వాళ్ళు మాత్రమే మాట్లాడే మాటలు మాట్లాడుతుంది. మీకు అవి రీచ్ అయ్యే ఛాన్స్ కూడా లేదు, ఎందుకంటే మనం చప్పట్లు కొట్టే బ్యాచ్. మాట్లాడే బ్యాచ్ అయితే ఎవరైనా ఎట్లా మాట్లాడుతున్నారని వినాలనిపిస్తుంది. సో ఐ వాంట్ యూ టు ప్లీజ్ లిసన్ టు హర్ వాట్ షీ సేయింగ్. ఆ అనుభవం ఎలా వచ్చింది, మనకెందుకు రాలేదని ఆలోచించండి. మనం మాట్లాడాలనుకుంటే మీరు భోజనం చేసేటప్పుడు మాట్లాడచ్చు, ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత మాట్లాడచ్చు. కానీ రేపు ఎవరైనా అడిగితే నిన్న ఏం మాట్లాడారని ఎవరికి గుర్తుండవు, కానీ ఇట్లాంటివి వినండి, గుర్తుంటుంది. లెట్స్ లిసన్ టు హర్ ప్లీజ్. యా, యాజ్ ఎ హ్యూమన్స్ అందరికీ సబ్ కాన్షియస్ మైండ్ అనేది ఒకటి ఉంటుంది. లైక్ మనం దాన్ని ఎప్పుడు పడితే అప్పుడు, ఎలా పడితే అలా వీ కాంట్ రీచ్ ఇట్. జనరలీ పీపుల్ డూ మెడిటేషన్. లైక్ చాలా రోజు సెవరల్ డేస్ వాళ్ళు మెడిటేట్ చేసి వాళ్ళ సెల్ఫ్ని తెలుసుకోవడానికి ట్రై చేస్తారు. బట్ ఈరోజు ఏదైతే జరిగిందో, ఇఫ్ వి ట్రై టు కాన్సన్ట్రేట్, మన బాడీలో ఉన్న ప్రతి పార్ట్, ఈవెన్ ద బ్లడ్ ఫ్లో, వీ కెన్ ఫీల్ దట్, వీ కెన్ సెన్స్ దట్. అప్పుడే మనం మన సబ్ కాన్షియస్ని రీచ్ అవ్వగలం. వెన్ వీ రీచ్ అవర్ సబ్ కాన్షియస్, ఎస్ వీ కెన్ సీ అవర్ ఫ్యూచర్. మన మైండ్లో ఒకటి ఫీడ్ అయి ఉంటుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, మనం ఏదైనా ఊహించుకుంటుంటే, ఇఫ్ యూ క్లోజ్ అవర్ ఐస్, సమ్వన్ సే వర్డ్, మనం దాని గురించి ఆలోచించకూడదు, అనుకున్న దాని గురించే ఆలోచిస్తాం. వాట్ వీ థింక్ ఈజ్, వీ హ్యావ్ టు బీ కాన్షియస్ అబౌట్ వాట్ వీ థింక్. లైక్ టుడే, థ్యాంక్ యూ సో మచ్ సార్, వీ హ్యావ్ రీచ్డ్ అవర్ సబ్ కాన్షియస్నెస్ అండ్ I have experienced it. I have seen my future where I would be after 5 years. Thank you so much. Thank you so much. Thank you so much. Very good. నేను ఇట్లా కండక్ట్ చేసినప్పుడు సబ్జెక్టు ఒక స్థాయి ఏమొస్తుందంటే, చాలామంది నేను మాట్లాడతాను అన్నా సరే మీకు మైక్ ఇచ్చే ఛాన్స్, టైం మాకు ఉండదు. ఆ స్థాయికి వచ్చేసరికి సింపుల్గా చెప్పాలంటే, ఐఎమ్ నాట్ జస్ట్ ఎ స్టూడెంట్, ఐఎమ్ ఆల్సో ఎ ఫుల్ టైమ్ ఎంప్లాయీ.
okay, and there is something important that I was supposed to do today, okay. So ee roju na work lo oka new thing start avbotundi. I don't want to talk about it, but morning nunchi, not even from morning, like from past few days I was so stressed. Actually నాకు ఒక ఫ్రెండ్ ఉంది సార్, లైక్ షీఈ్ అ సైకాలజీ స్టూడెంట్. తను ఏదో నాకు అదేదో పర్వేజివ్ స్ట్రెస్ ఉంది, నాకు యాంగ్జైటీ ఉంది, సంథింగ్ ఏదో చెప్పింది. She suggested me some sort of exercises, meditations, yoga or something, vacations ki ekkadiko vellamandi. నాకు అర్థం కాలేదు. Okay, maybe I got, okay, I really hope you understand what I'm saying. So, and yeah, and I would really like to meet you after 5 years. I don't want to say what my goal is now. I want to meet you after 5 years and then tell you that I actually reached my goal. వెరీ గుడ్, థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటివన్నీ ఉన్న వాళ్ళకి, రిలేషన్షిప్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, భవిష్యత్తు మీద ఆందోళన ఉన్న వాళ్ళకి, వ్యాపారంలో నష్టపోయిన వాళ్ళకి, వ్యాపారంలో లాభాలు తీసుకుపోలేకపోయిన వాళ్ళకి, వాళ్ళందరికీ పర్సనల్గా ఇచ్చే ట్రీట్మెంట్ని మీ అందరికీ అది చిన్న ఎక్స్పీరియన్స్గా మీకు ఇచ్చాను. దీన్ని మీరు కంటిన్యూ చేయగలిగితే అద్భుతమైన ఫలితాలు మీ జీవితంలో చూడగలరు. వేరే ఏమి చేయక్కర్లేకుండా ఇది చేస్తే చాలు, నమ్మకం పెరుగుతూ వెళ్తుంది. ఎనీవే, నాకు ఈ అద్భుతమైన అవకాశం ఇచ్చిన ఇంపాక్ట్, పర్టికులర్లీ మెగా ఇంపాక్ట్ విజయనగరానికి ఆర్గనైజ్ చేస్తున్న రొటేరియన్స్కి, ఆల్ రొటేరియన్ లీడర్స్, తర్వాత మీ అందరికీ, నాకు అందరికీ అవకాశం ఇచ్చిన గంపా నాగేశ్వరరావు గారికి, అసలు అందరికంటే ముఖ్యంగా చాలా ఓపికగా కూర్చున్న చోటే కూర్చొని విన్న మీ అందరికీ నా మనస్ఫూర్తి కృతజ్ఞతలు చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.